హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్ వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను ఏపీటీఎస్ వాళ్ళకి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 9th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 2 ఎక్సర్సైజ్ 2.5. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 2.5లో 3 సమ్స్ అనేది ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడనట్టయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈరోజు 4th సమ్ నుంచి డిస్కస్ చేద్దాము. ఓకేనా. 4th సమ్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. మనం ఆల్రెడీ ఐడెంటిటీస్ అనేది ఇంట్రడక్షన్ పార్ట్లో తెలుసుకున్నాం ఐడెంటిటీస్ గురించి. ఓకేనా. ఒకసారి ఎవరైనా చూడనట్టయితే కనుక ఇంట్రడక్షన్ పార్ట్ ఒకసారి చూడండి. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, దీన్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి x + 2y + 4z². సో ఫస్ట్ అనేది ఇది ఏ ఐడెంటిటీని పోలి ఉందో చూద్దాం ఫస్ట్. సో దీనికి ఏ ఐడెంటిటీ రిలేటివ్ ఉంటుంది? x + y + z². సో x + y + z² ఐడెంటిటీ ఏంటి? x² + y² + z² + 2xy + 2yz + 2zx. ఓకేనా. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఐడెంటిటీ ఏంటి? దీనికి రిలేటెడ్ ఐడెంటిటీ వచ్చేసి ఇది. సో ఇప్పుడు దీ ఐడెంటిటీని బేస్ చేసుకుని దీన్ని చేద్దాం ఇప్పుడు. సో x + 2y + 4z². ఓకేనా. ఇది x, ఇది y, ఇది z. ఓకేనా. ఇది ఫుల్ టర్మ్ వచ్చేసి y అనుకుందాం, ఈ ఫుల్ టర్మ్ వచ్చేసి z అనుకున్నాం, ఇది x. ఓకేనా. ఫస్ట్ x² + y² + z² + 2xy. x అనేది xే ఉంది, y అనేది 2y + 2yz. y ఏంటి? 2y కదా, z ఏంటి? 4z కదా. ఓకే. + 2zx. z ఏంటి? 4z కదా, x ఏంటి? xే. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + 2² మీన్స్ 4, 4². సో ఈ స్క్వేర్ అనేది 2 టర్మ్స్కి వస్తుంది కదా. సో 2 2s are 4, y² మీన్స్ y² + 4², 4 4s are 16, జెడ్కి కూడా స్క్వేర్ ఉంటుంది కదా, z² ప్లస్ ఇక్కడ చూడండి 2 × 2 4, x × y xy ప్లస్ 2 × 2 4, 4 × 4, 2 2s are 4, 4 4s are 16, 16yz. ఓకే. ప్లస్ 2 4s are 8 zx. ఓకేనా. ఇది ఆన్సర్. జస్ట్ మనకి ఏమన్నాడు? ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ అన్నాడు. సో దీనికి సూటబుల్ ఐడెంటిటీ ఏంటి? ఇది x + y + z². ఓకేనా. దీన్ని ఐడెంటిటీ మనకి తెలుసు కదా. సో ఇప్పుడు దీన్ని x y z అనుకున్నాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి? x² + 4y² + 16z² + 4xy + 16yz + 8zx. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. 2a - 3b². ఓకే. దీనికి ఏ ఐడెంటిటీ యూజ్ చేయాలి? సో దీనికి మనం x - y³ ఐడెంటిటీ అనేది యూజ్ చేయాలి. ఓకే. x - y³ ఏంటి? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, x³ - దీని ఐడెంటిటీ రాస్తున్నాం ఇప్పుడు. x³ - 3x² y + 3xy² - y³. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తాం ఈ సమ్కి. ఓకేనా. సో మనకేమి ఇచ్చాడు? 2a - 3b² కదా. సో ఈ టర్మ్ వచ్చేసి x అండ్ ఈ టర్మ్ వచ్చేసి y అనుకుంటాం. ఓకేనా. x³ కదా, x టర్మ్ అంటే ఇది కదా. సో 2a³ - 3 × x² y + 3 × xy² - 3b³. ఓకేనా. - 3b³. సో ఓకేనా. ఫస్ట్ ఈ ఐడెంటిటీలో రాసాము. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా. 2³ ఈజ్ నథింగ్ బట్ 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. సో 8a³. క్లియర్.
minus 3 into 2 square. 2 square means 4a square into 3b plus 3 2s are 6a into 3 square means 9b square minus 3 cube. 3 into 3 into 3. 3 3s are 9. 9 3s are 27b cube. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేద్దాం. సో 8a cube minus 3 4s are 12a square. ఇంకో టర్మ్ ఉంది కదా, సో ఇది 3b ప్లస్ 6 9s are. సో 6 9s are 54ab square minus 27b cube. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ కూడా మల్టిప్లై చేసేద్దాం. 8a cube minus 12 3s are 12 3s are 36. 36a square b plus 54ab square minus 27b cube. ఓకేనా, క్లియర్? ఐడెంటిటీస్ ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైందా? సో ఈ సమ్ అనేది ఈజీగా మనకి ఎక్స్పాండ్ చేయాలంటే ఇది ఏ ఐడెంటిటీకి రిలేటెడ్గా ఉంటుందో చూసుకుంటాం. ఇది ఏ ఐడెంటిటీ? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీ ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. సో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 8a క్యూబ్ మైనస్ 36a స్క్వేర్ బి ప్లస్ 54ab స్క్వేర్ మైనస్ 27b క్యూబ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్, సో దీనికి ఐడెంటిటీ యూజ్ చేయాలి. ఫస్ట్ దానికి యూజ్ చేస్తాం చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఓకేనా, సో ఇదే కదా ఐడెంటిటీ. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. మైనస్ 2a ప్లస్ 5b మైనస్ 3c హోల్ స్క్వేర్. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఓకేనా, సో ఎక్స్ అనుకున్నాం కదా, సో ఎక్స్ స్క్వేర్ కదా, మైనస్ 2a హోల్ స్క్వేర్, మైనస్ వాల్యూస్ కూడా చూసుకోవాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ 5b వై స్క్వేర్, వై అంటే ఏంటి? 5b కదా, సో 5b స్క్వేర్ ప్లస్ జెడ్ అంటే మైనస్ 3c హోల్ స్క్వేర్ ప్లస్, ఓకేనా, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. ఎక్స్ ఏంటి? మైనస్ 2a, వై ఏంటి? 5b ప్లస్ 2yz. సో వై ఏంటి? 5b, జెడ్ ఏంటి? మైనస్ 3c. ఓకే, ప్లస్ 2zx. జెడ్ ఏంటి? మైనస్ 3c, ఎక్స్ ఏంటి? మైనస్ 2a. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా, మైనస్ 2a హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ అనేది పాజిటివ్ అవుతుందని చెప్పా. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా, సో మైనస్ ఉంది కాబట్టి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, 2 స్క్వేర్ మీన్స్ 4a స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మీన్స్ 25b స్క్వేర్ ప్లస్, సో మైనస్ ఉంది ఇక్కడ, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, సో మైనస్ ఏమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది. సో 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9c స్క్వేర్. ఓకే, మైనస్, ఎందుకు మైనస్ రాశాను? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are 4, 4 5s are 20 ab. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ రాయాలి మైనస్ రాయాలి. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 2s are 10, 10 3s are 30 ac. ఓకే, నౌ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3s are 6, 6 2s are 12 ca. ఓకేనా, అండర్స్టూడ్? ఎలా రాసాం అర్థమైంది కదా. సో ఫస్ట్ మనకి ఈ సమ్స్ అనేవి చేయాలంటే మనకి ఐడెంటిటీస్ అనేవి అన్నీ క్లియర్గా తెలియాలి. ఐడెంటిటీస్ తెలిస్తే మనం ఈజీగా సమ్ అనేది చేసేయచ్చు. ఓకేనా, క్లియర్ దిస్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. సో దీనికి ఏ ఐడెంటిటీ యూజ్ చేయాలి? సేమ్ ఇందాక సమ్కి యూజ్ చేసాం కదా, సేమ్ అదే ఐడెంటిటీ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. 3 టర్మ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఓకేనా, 2zx. సో ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తాం మనం.
ఓకే, సో ఈ ఐడెంటిటీ యూస్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఏంటి a/4 మైనస్ b/2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ టర్మ్ వచ్చేసి x y z. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మీన్స్ a/4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మీన్స్ b/2 స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ y. x ఏంటి a/4, y ఏంటి మైనస్ b/2 ప్లస్ 2yz. y ఏంటి మైనస్ b/2, z ఏంటి 1 ప్లస్ 2zx. z ఏంటి 1, x ఏంటి a/4. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, a స్క్వేర్ a ఇంటూ ఏ స్క్వేర్ బై 4 స్క్వేర్. స్క్వేర్ అనేది 2 టర్మ్స్కి వస్తుంది, న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి కూడా వస్తుంది. ఓకేనా? సో a స్క్వేర్ మీన్స్ a స్క్వేర్, 4 స్క్వేర్ మీన్స్ 4 4 16 ప్లస్, ఎందుకని ప్లస్ రాసాను, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో స్క్వేర్ అనేది ఈవెన్ కదా, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కదా. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో b స్క్వేర్ బై 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 కదా. సో 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ప్లస్ ఇక్కడ చూడండి, 2 2s ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో a/2 మైనస్ b/2 ఇంటూ మైనస్. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. సో b ఇంటూ 1 b. ఓకే, ప్లస్ 2 1s ఆర్ 2 2s ఆర్. సో a/2 ఇంకా ఏం మిగిలింది, a/2 అనేది 1 ఇంటూ a/2 కదా. సో ఇప్పుడు చూడండి, a స్క్వేర్ బై 16 ప్లస్ b స్క్వేర్ బై 4 ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ b ab. ఓకే, a ఇంటూ b ab బై 2 2s ఆర్ 4 మైనస్ b ప్లస్ a/2. ఓకేనా? మైనస్ b ప్లస్ a/2. సో మనకి లాస్ట్కి వచ్చిన టర్మ్ ఏంటి, a స్క్వేర్ బై 16 ప్లస్ b స్క్వేర్ బై 4 ప్లస్ 1 మైనస్ ab/4 మైనస్ b ప్లస్ a/2. సో దీని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ దిస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది ఏ ఐడెంటిటీ యూస్ చేస్తాం దీనికి. సో ఎక్స్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్. ఓకే, ఈ ఐడెంటిటీ యూస్ చేయాలి మనం ఇప్పుడు దీనికి. ఓకేనా? సో p ప్లస్ 1 హోల్ క్యూబ్ కదా. సో x అనేది p అవుతుంది, y అనేది 1 అవుతుంది. ఓకేనా? ఇది x, ఇది y. సో ఇప్పుడు x క్యూబ్ మీన్స్ p క్యూబ్ ప్లస్ y క్యూబ్ మీన్స్ 1 క్యూబ్ ప్లస్ 3x మీన్స్ p స్క్వేర్ y ప్లస్ 3, x మీన్స్ p, y మీన్స్ 1. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. p క్యూబ్ మీన్స్ p క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మీన్స్ 1 ప్లస్ 3 ఇంటూ 1 3 p స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ p 3p, 1 స్క్వేర్ మీన్స్ 1, 1 ఇంటూ 3p 3p. సో దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, మనకి ఏమొచ్చింది, p క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3p స్క్వేర్ ప్లస్ 3p. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, ఎక్స్ మైనస్ 2/3y హోల్ క్యూబ్. సో దీనికి ఏ ఐడెంటిటీ యూస్ చేస్తాం, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. మైనస్ ఉంది కదా. సో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. సో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్. ఓకేనా? సో ఈ ఐడెంటిటీ యూస్ చేస్తాం. ఇందాక వచ్చేసి ప్లస్, ఇప్పుడు మైనస్. ఓకేనా? ఎక్స్ మైనస్ 2/3y హోల్ క్యూబ్. సో ఎక్స్ వచ్చేసి ఎక్సే ఉంది అండ్ వై వచ్చేసి 2/3y ఉంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ క్యూబ్. సో ఓకే, ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ క్యూబ్. అండ్ నెక్స్ట్ వై టర్మ్ ఏంటి, వై టర్మ్ వచ్చేసి 2/3y హోల్ క్యూబ్. ఓకే, మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ y 2/3y ప్లస్ 3 ఇంటూ xy స్క్వేర్. ఓకేనా? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం.
ఎక్స్ క్యూబ్ మైనస్ 2/3 వైకి హోల్ క్యూబ్ అనేది 3 టర్మ్స్కి వస్తుంది. సో 2 క్యూబ్ మీన్స్ 8, 3 క్యూబ్ మీన్స్ 3 3s are 9, 9 3s are 27. సో 27 వై క్యూబ్. ఓకే, మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ఇంటూ 2/3 వై ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ఉంది, 2 2s are 4, 3 3s are 9 వై స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, 3 1s are 3 1s are క్యాన్సిల్ అయిపోద్ది, 3 1s are 3 3s are. సో నౌ ఎక్స్ క్యూబ్ మైనస్ 8/27 వై క్యూబ్ మైనస్, సో ఎక్స్ స్క్వేర్ 2y ఉంది అంటే 2x స్క్వేర్ వై. ఓకే, ప్లస్ ఇక్కడ ఏముంది 4/3 ఎక్స్ వై స్క్వేర్, 4/3 ఎక్స్ వై స్క్వేర్. ఓకేనా. సో దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, మనం ఇది చేస్తే దీనికి వచ్చిన ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 8/27 వై క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ వై ప్లస్ 4/3 ఎక్స్ వై స్క్వేర్. ఓకేనా. సో ఈ ఫోర్త్ సమ్ మొత్తం ఐడెంటిటీస్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. సో అందుకని ఐడెంటిటీస్ అనేది మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి, తెలిస్తే సమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి, ఫ్యాక్టరైజ్. ఫిఫ్త్ బిట్ వచ్చేసి ఫ్యాక్టరైజ్. మనకి ఇక్కడ కొన్ని ఇచ్చాడు, సో దాన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఇందాక ఫోర్త్ సమ్లో మనం ఏం చేసాము, సో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ దీన్ని ఎక్స్పాండ్ చేసాము. ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్ కదా. సో ఈ టర్మ్ ఇస్తే దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసాము, కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో ఈ టర్మ్ ఇచ్చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది రావాలి, దీన్ని చేస్తే మనకి ఈ టర్మ్ అనేది రావాలని ఇచ్చాడు. సో ఇందాక ఈ టర్మ్ ఇచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేయమన్నాడు, మనకి ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చేసి దాన్ని ఈ ఫామ్లో రాయమని చెప్పాడు. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఎలా రాయాలి చూద్దాం. చూడండి, సో 25x స్క్వేర్ని ఎలా రాయొచ్చు మనం, 5x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఓకేనా, 5x హోల్ స్క్వేర్, 5 5s are 25 x స్క్వేర్. ఓకేనా, 25x స్క్వేర్ ప్లస్ 16ని 4y హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. 4y హోల్ స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ 16y స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ని 2z స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఓకేనా. సో ఈ 3 టర్మ్స్ని రాసాము. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి రెండిటికి, అంటే రెండిట్లో కామన్ ఎక్కడుంది చూడండి, x అనేది రెండిట్లో కామన్గా ఉంది కదా. సో అంటే ఎక్స్ టర్మ్కి అనేది మనం మైనస్ పెట్టాలి. ఓకేనా, ఎక్స్ టర్మ్కి మైనస్ పెట్టాలి, ఎందుకంటే రెండిట్లో ఎక్స్ ఉంది కదా. సో ఈ 2 టర్మ్స్కి మాత్రమే మైనస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. సో ఈ రెండిట్లో ఉన్న టర్మ్ ఏంటి, ఎక్స్ కదా. సో అందుకనే ఎక్స్కి మైనస్ పెట్టాం. ఓకేనా. సో నౌ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో ఈ ఐడెంటిటీ అనమాట. ఓకేనా. సో ఈ ఐడెంటిటీ రాస్తున్నాం. ఇప్పుడు 2xy, ఎక్స్ ఏంటి మైనస్ 5x, వై ఏంటి 4y ప్లస్ 2 ఇంటూ yz. సో 2 ఇంటూ yz. ఓకే, y ఏంటి 4y, z ఏంటి 2z ప్లస్ 2zx. z వచ్చేసి 2z, x వచ్చేసి -5x. ఓకేనా. సో ఇప్పుడు రాసాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం, సో దీని ఐడెంటిటీ ఏంటి, ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ కదా. సో ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చాడు మనకి. సో దీనికి ఏం రాయాలి మనం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇది రాయాలి. ఓకేనా. సో ఆల్రెడీ ఈ టర్మ్ అనేది రాసిస్తాం మనం ఇక్కడ. సో ఇది ఏం రాయాలి మనం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ -5x ప్లస్ వై మీన్స్ 4y ప్లస్ జెడ్ మీన్స్ 2z హోల్ స్క్వేర్. క్లియర్, అండర్స్టూడ్ దిస్ వన్. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని ఏం రాస్తాం, స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం. 25x స్క్వేర్ని 5x స్క్వేర్ కింద, 16y స్క్వేర్ని 4y హోల్ స్క్వేర్, 4z స్క్వేర్ని 2z హోల్ స్క్వేర్ అని రాసాము. సో ఓకే, రాసిన తర్వాత ఇక్కడ 2 టర్మ్స్ దగ్గర మైనస్ ఉంది, అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ x కామన్ ఉంది కదా. సో అంటే x దగ్గర మైనస్ పెట్టాలి. ఓకేనా, x దగ్గర మైనస్ పెట్టాలి. ఇది ఏ ఐడెంటిటీ,
తెలుసు కదా. సో ఈ ఎక్స్పాండెడ్ ఫామ్కి ఏమొస్తుంది మనకి x + y + z హోల్ స్క్వేర్ వస్తుంది. x ఏంటి -5x, y ఏంటి 4y, z ఏంటి 2z హోల్ స్క్వేర్. క్లియర్? ఓకేనా. సో ఈ 5th బిట్లో సమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్. సో దీన్ని ఎలా రాసుకుందాం మనం? సో దీన్ని ఎలా రాద్దాము? 9a² ఉంది కదా. సో 9a² 3a హోల్ స్క్వేర్ కెన్ వి రైట్? ఓకేనా. 3 3 9a², 9a² ప్లస్ 4b² 2b హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 16 4c హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఓకేనా. సో 2xy. ఓకే, ఫస్ట్ 2xy చూసే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ 2 టర్మ్స్కి మైనస్ ఉంది. 2 టర్మ్స్లో కామన్ ఏముంది? సి ఉంది. ఓకేనా. 2 టర్మ్స్లో కామన్ ఏముంది? సి ఉంది. అంటే మైనస్ అనేది ఎక్కడ వస్తుంది? సి దగ్గర వస్తుంది. ఓకేనా. ఇందాక సమ్లో ఎక్స్ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్ దగ్గర పెట్టాం. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏముంది? సి ఉంది కదా. సో సి దగ్గర మైనస్ పెడదాం. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు చూడండి. సో ఐడెంటిటీ ఏంటి? x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేరే కదా. ఓకేనా. సో 2xy మీన్స్ 2, x ఏంటి 3a, y ఏంటి 2b ప్లస్ 2yz, y ఏంటి 2b, z ఏంటి -4c. ఓకే, అండ్ నెక్స్ట్ 2zx, z ఏంటి -4c, x ఏంటి 3a. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ ఫామ్ ఉంది, ఈ ఫామ్లో రాస్తాము ఇచ్చిన దాన్ని. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేరే కదా మనకు కావాల్సింది. సో x ఏంటి ఇక్కడ? x ఏంటి 3a ప్లస్ y ఏంటి 2b, z ఏంటి -4c హోల్ స్క్వేర్. సో మనకు కావాల్సిన ఫామ్ వచ్చేసింది కదా. ఓకేనా. అండర్స్టూడ్? మనం ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనకి స్క్వేర్స్ అనేవి తెలిసిందనుకోండి, 9a² ఎలా రాయొచ్చు తెలియాలి. 4b² ఎలా రాయొచ్చు స్క్వేర్ ఫామ్లో? 16ని మనకు ఆల్రెడీ 3 3 9, 4 4 16, 5 5 25 స్క్వేర్ ఫామ్స్ అనేది తెలుసు కదా, మనం బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్నవే కదా. సో ఈజీగా వచ్చేస్తుంది మనకి ఐడెంటిటీస్ అనేవి గుర్తుంటాయి. ఓకేనా. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఓకే, 6th బిట్ చూడండి. 6th బిట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ a plus b plus c is equal to 9 and ab plus bc plus ca is equal to 26, then find a² plus b² plus c². సో ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో మనకి 2 టర్మ్స్ వాల్యూస్ అనేది ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ మనం ఇది ఏ ఐడెంటిటీ చేస్తే వస్తుందో ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా. ఏ ఐడెంటిటీ చేస్తే వస్తుంది చూద్దాం. ఓకే, చూడండి. సో ఇప్పుడు దీన్ని ఏ ఐడెంటిటీ అంటే a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా. a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏంటి? a² ప్లస్ b² ప్లస్ c². ఓకేనా. a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకేనా. ఈ ఐడెంటిటీయే కదా. సో xy బదులు abc తీసుకున్నాను. ఓకేనా. a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca కదా. ఓకేనా. ఓకే, మనకి దీంట్లో ఏ వాల్యూస్ ఇచ్చాడు చూడండి. సో ఫస్ట్ దీన్ని a² ప్లస్ b² ప్లస్ c². సో ఈ మూడిట్లు 2 కామన్ తీసుకోవచ్చు కదా. ఓకేనా. ab ప్లస్ bc ప్లస్ ca 2 కామన్ తీసేస్తే ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి? ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ ఇచ్చాడు చూడండి. a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా. సో a ప్లస్ b ప్లస్ సి వాల్యూ తెలుసు కదా. a ప్లస్ b ప్లస్ సి వాల్యూ 9, స్క్వేర్ ఉంది కదా. సో 9² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ ఇచ్చాడు కదా. ఎంత? 26. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 9² ఈజ్ నథింగ్ బట్ 81 కదా. సో 9 9s are 81 కదా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ 26. 2 ఇంటూ 26 ఈజ్ నథింగ్ బట్ 52. ఓకేనా. సో ఇప్పుడు a² ప్లస్ b² ప్లస్ c²ని ఇక్కడే ఉంచేసి ఈ 52ని ఇటు తీసుకొద్దాం. ఇది ప్లస్ కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది.
ఓకేనా. సో 81 మైనస్ 52 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకేనా. సో 81లోంచి 52 తీసేస్తే ఎంత వస్తుంది? 29 వస్తుంది. ఓకేనా. ఎంత వస్తుంది? 29 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేరే కదా. సో ఎంత వచ్చింది మనకి? 29. క్లియర్? వచ్చిందా? ఓకేనా. సో ఎలా వచ్చింది మనకి? ఐడెంటిటీని బట్టే కదా మనకు వచ్చింది. సో ఎలా వచ్చింది ఐడెంటిటీ? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నాడు కాబట్టి సో ఎక్స్ వై జెడ్ బదులు ఏబీసీ తీసుకున్నాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ తెలుసు కదా మనకి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకేనా. సో దీని నుంచి మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ తెలుసు మనకి, అండ్ నెక్స్ట్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ తెలుసు. ఆ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసి ఆ రెండిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిగిలిన టర్మ్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ టర్మే కదా. సో అది ఎంత వచ్చింది మనకి? 29 వచ్చింది. ఓకేనా. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ 7th వన్ చూడండి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది ఐడెంటిటీసే. ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు చూడండి. 99 హోల్ క్యూబ్ అన్నాడు. ఓకే, 99 హోల్ క్యూబ్ అంటే 99 ఇంటూ 99 99 చేస్తే వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో ఐడెంటిటీ యూజ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? ఇది దేనికి నియరెస్ట్ ఉంది? 100కి నియరెస్ట్ ఉంది కదా. సో 100 మైనస్ 1 చేసుకోవచ్చా? సో 100 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 99 కదా. సో 100 మైనస్ 1 హోల్ క్యూబ్. సో ఓకే, ఇది ఏ ఐడెంటిటీ వస్తుంది? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీ, దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. ఓకే, ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, 100 మైనస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇది ఎక్స్ అండ్ 1 ఈజ్ వై. ఓకేనా. ఎక్స్ క్యూబ్ మీన్స్ 100 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మీన్స్ 100 స్క్వేర్, y means 1 plus 3 into 100 1 square minus 1 cube. ఓకే, సో ఇప్పుడు దీన్ని చేద్దాం. సో 100 క్యూబ్ అన్నాడు. సో ఓకే, 1 3 జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. క్యూబ్ ఉంది కదా, సో అందుకని 6 జీరోస్. ఓకే, క్లియర్? 2 జీరోస్ ఉన్నాయి, క్యూబ్ ఉంది కదా, సో 6 జీరోస్ అవుతాయి. మైనస్ 3 ఇంటూ 100 స్క్వేర్. సో 2 జీరోస్ ఉన్నాయి కదా, స్క్వేర్ కదా, సో అంటే 4 జీరోస్. ప్లస్ సో ఇంటూ 1 మీన్స్ ఇదే వస్తుంది కదా. సో 3 ఇంటూ 100 300 ఇంటూ 1 మీన్స్ 300 కదా, మైనస్ 1 క్యూబ్ మీన్స్ 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, మైనస్ 3 ఇంటూ 10,000 30,000 ప్లస్ 300 మైనస్ 1. సో ఓకే, ఇప్పుడు ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇవి రెండు పాజిటివ్ ఉన్నాయి, ఈ రెండు నెగిటివ్ ఉన్నాయి. ఓకేనా, రెండు పాజిటివ్ ఉన్నాయి, రెండు నెగిటివ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం అవి యాడ్ చేద్దాం. ఆ రెండు యాడ్ చేసి అందులోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా. సో 300 యాడ్ చేయాలి కదా దీనికి. సో 300 యాడ్ చేసాం, మైనస్ ఈ రెండు యాడ్ చేసాం. ఈ రెండు నెగిటివ్ అండ్ ఈ రెండు పాజిటివ్ కదా. సో ఇప్పుడు దీంట్లోంచి తీసేయాలి. సో దీంట్లోంచి తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది చూడండి ఆన్సర్ అనేది. దీంట్లోంచి 10003 అనేది తీసేయాలి. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో బారో 10లోంచి 1 తీసేస్తే 9. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 2. సో ఇక్కడ 9. సో 9లో 3 తీసేస్తే 6 అండ్ హియర్ 9. సో ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? సో ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ బారో కదా. సో ఇక్కడ జీరోనే కాబట్టి అవసరం లేదు, 0 వస్తుంది ఇక్కడ. ఓకే, 10లోంచి 3 తీసేస్తే 7 వస్తుంది. సో ఇక్కడ 9 ఉంటుంది కదా, ఇక్కడ ఏముండదు. సో ఎంత వచ్చింది? 9702999. ఓకేనా, ఎంత వచ్చింది? 9,70,299 వచ్చింది. ఓకేనా, క్లియర్? సో ఫస్ట్ ఏం రాసాము? 99 క్యూబ్ ఇచ్చాడు కదా. సో దీనికి నియరెస్ట్ నెంబర్ ఏంటి? 100 కదా.
సో 100 మైనస్ 1 చేస్తే 99 కదా. సో 100 మైనస్ 1 హోల్ క్యూబ్. సో ఇది ఏ ఐడెంటిటీలో ఉంది? ఏ ఐడెంటిటీలో ఉంది? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీలో ఉంది. సో ఇక్కడ ఎక్స్ ఏంటి 100, వై ఏంటి 1. సో దీన్ని ఇందులో పెట్టి ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సరు 9,70,299 వచ్చింది. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ 102 క్యూబ్. సో 102 క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? ఇందాక 99 కాబట్టి 100 మైనస్ 1 చేసాము. సో ఇక్కడ 102 ఉంది. 102ని ఎలా రాయొచ్చు? 100 ప్లస్ 2. సో 100 ప్లస్ 2 ఎంత? 102 కదా. సో క్యూబ్. సో ఇది ఐడెంటిటీలో ఉంది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఓకేనా. సో ఈ ఐడెంటిటీ యూస్ చేయాలి ఇక్కడ. ఓకే, సో 100 ప్లస్ 2 హోల్ క్యూబ్. సో ఎక్స్ ఏంటి ఇక్కడ 100 అండ్ వై ఏంటి ఇక్కడ 2. ఓకే, ఎక్స్ క్యూబ్ మీన్స్ 100 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 100 స్క్వేర్, వై ఏంటి 2 ప్లస్ 3 ఇంటూ 100, వై ఏంటి 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. సో దిస్ ఈజ్ 100 క్యూబ్ కదా, 2 zeros ఉన్నాయి, క్యూబ్ ఉంది అంటే 6 zeros. ఓకే, ప్లస్ 3 ఇంటూ 100 అంటే స్క్వేర్ కదా, 4 zeros. సో 2 zeros ఉన్నాయి కాబట్టి స్క్వేర్ అంటే డబుల్, 2 zeros ఉన్నాయి కాబట్టి క్యూబ్ అంటే త్రిబుల్. ఓకే, ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 100 300, 2 square means 4 plus 2 cube means 8. Okay, so here plus 3 2s are 6, 6 into 10,000 60,000. Okay, plus 3 4s are 12 means 1200 plus 8. సో అన్నీ పాజిటివే కదా. సో ఇక్కడ ఉన్న అన్నీ పాజిటివే కదా. సో అన్నీ యాడ్ చేయాలి. సో అన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ చూడండి 60,000 కదా, 60,000 అంటే సో ఇక్కడ నుంచి 60,000 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 1200 కదా. సో 1200 అంటే ఇక్కడ 8 ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 8 0 2 1 6 0 1. ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 10,61,208. 10,61,208. ఓకేనా, క్లియర్? సో ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం ఎలా రాసుకోవాలి, దానికి నియరెస్ట్ నెంబర్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి రాసుకొని అది ఏ ఐడెంటిటీలో ఉందో చూసి దాన్ని ఎక్స్పాండ్ చేసి దాని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ 998 క్యూబ్. సో 998 దేనికి నియరెస్ట్ ఉంది? సో 1000కి నియరెస్ట్ ఉంది. సో 1000 మైనస్ 2. సో 1000 నుంచి 2 తీసేస్తే 998 కదా. సో దీన్ని 1000 మైనస్ 2 హోల్ క్యూబ్ అని రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఐడెంటిటీ. సో దిస్ ఈజ్ 1000 మైనస్ 2 హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ 1000 ఈజ్ ఎక్స్ అండ్ 2 ఈజ్ వై. సో ఇప్పుడు రాద్దాం. 1000 cube minus 3 into x means 1000 square, y means 2 plus 3 into 1000 y square means 2 square minus 2 cube. ఓకే, సో ఇప్పుడు చూడండి 1000 క్యూబ్ అంటే 3 zeros ఉన్నాయి, క్యూబ్ ఉంది. 3 zeros 3 టైమ్స్ రాయాలి అంటే 1 2 3 టైమ్స్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 9 zeros వస్తాయి. ఓకేనా, మైనస్ 1 tens 100 1000 10,000 lakhs 10 lakhs crores 100 crores ఇది. ఓకేనా, సో నౌ 3 2s are 6, 1000 స్క్వేర్ 3 zeros 2 టైమ్స్ అంటే 6 zeros వస్తాయి. ఓకే, ప్లస్ 3 into 1000 3000 ప్లస్ 2 2s are 4 మైనస్ 2 క్యూబ్ మీన్స్ 8. ఓకే, నౌ 100 crores minus 6 into 1 tens 100 1000 10,000 lakhs 10 lakhs 10 lakhs అంటే 60 lakhs. ఓకేనా, ప్లస్ 3 4s are 12 12,000 మైనస్ 8. ఓకేనా, ఈ రెండు మైనస్ ఇవి రెండు ప్లస్. ఓకేనా, ఆ రెండు మైనస్ ఆ రెండు ప్లస్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇవి రెండు యాడ్ చేద్దాం, ఇవి రెండు యాడ్ చేద్దాం. ఓకేనా, సో
ఇవి రెండు యాడ్ చేయాలంటే 12,000 కదా, అంటే ఇక్కడ ఇక్కడ 0 12,000 అంటే ఏమొస్తుంది ఇక్కడ, సో 4 zeros నుంచి 12,000 ఇంత వస్తుంది. మైనస్ ఇవి రెండు యాడ్ చేయాలి కదా, రెండు మైనస్ వాల్యూస్ కదా, సో ఇది ఎంత వస్తుంది, లాస్ట్లో 8 యాడ్ చేస్తాం. ఓకేనా, 60 lakhsకి లాస్ట్లో ఏం యాడ్ చేస్తాం, 8 యాడ్ చేస్తాం. ఓకేనా, ఎన్ని జీరోస్ 1 2 3 6 జీరోస్ కదా, సో 5 zeros వచ్చి లాస్ట్ 0 ప్లేస్లో 8 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది, సో దీంట్లోంచి తీసేయాలి. సో 2 3 4 దీంట్లోంచి 60 lakhs తీసేయాలి. 8 1 2 3 4 5 6. సో ఈజీగా ఉంటుందని నేను అటు నుంచి రాశాను అనమాట. అప్పుడు మనకి జీరోస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వవు కదా, సో అందుకని ఇటు సైడ్ నుంచి రాశాను. సో నా బారో 10లోంచి 8 తీస్తే 2, ఇక్కడ 9 ఉంటుంది. సో హియర్ ఆల్సో 9, హియర్ 1, సో హియర్ 1 గెయిన్ 10 9 10లో 10 అవసరం లేదు, 0 0 కదా, సో 0 వస్తుంది. హియర్ 10 10లోంచి 6 తీసేస్తే 4, హియర్ 9. ఓకేనా, హియర్ 9. సో ఎంత వచ్చింది మనకి, 994011992. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ఇక్కడ, ఎంత వచ్చింది చూడండి, 1 tens 100 1000 10,000 lakhs 10 lakhs crores 99 crores 40 lakhs 11,999. ఓకేనా, ఆన్సర్ ఎంత వచ్చింది, 99 crores 40 lakhs 11,999. క్లియర్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూడండి, 1001 క్యూబ్. సో 1001ని మనం ఎలా రాయొచ్చు, 1000 + 1 క్యూబ్. ఓకేనా, 1000ని 1000 + 1 రాసాము. సో ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + y హోల్ క్యూబ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ x³ + 3x² y + 3xy² + y³ ఓకేనా. 1000 + 1 హోల్ క్యూబ్ని 1000 అనేది x అనుకుంటే 1 అనేది y అవుతుంది. ఓకేనా, 1 అనేది y అవుతుంది. సో ఇప్పుడు 1000³ + 3 × 1000² × 1 + 3 × 1000 1² + 1³ ఓకే. సో ఇప్పుడు 1000³, సో 3 zeros క్యూబ్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, 9 zeros వస్తాయి. ఓకే, ప్లస్ 3 × 1000² అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, 3 zeros డబుల్ అంటే 6 zeros వస్తాయి. ప్లస్ 3 × 1 3, 3 × 1000 3000 ప్లస్ 1³ మీన్స్ 1. సో నౌ ప్లస్ 3 × 1 tens 100 1000 10,000 lakhs 10 lakhs 30 lakhs. ఓకేనా, 30 lakhs ప్లస్ 3000 ప్లస్ 1. సో మొత్తం అన్నీ పాజిటివే కదా, సో అన్నీ యాడ్ చేసేద్దాం. ఓకేనా, సో అన్నీ యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది, సో ఇక్కడ చూడండి, సో 30 lakhs కదా, ఇది ఎన్ని జీరోస్, 6 zeros కదా, 1 2 3 4 5 6 zeros 3 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ 3000 కదా, 3001. సో చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నా నేను, 1 0 0 3 0 0 3 0 0 1. సో ఎంత వచ్చింది, 1 0 0 3 0 0 3. సో ఆన్సర్ అనేది ఎంత వచ్చింది మనకి, చూడండి ఎంత వచ్చింది, 100 crores 30 lakhs 3001 వచ్చింది. సో అందుకని ఇలా రాసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, జీరోస్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఓకేనా, సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 100 crores 30 lakhs 3001 అనేది ఆన్సర్. క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, 8th వన్ చూడండి, ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఓకే, ఫ్యాక్టరైజ్ అన్నాడు. సో ఇది కూడా మనం ఇందాక ముందు చేసిన సమ్లానే చేయాలి. సో ఓకేనా, ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు కదా. సో ఇక్కడ 8a³ + b³ + 12a² b + 6ab². సో దీన్ని చూస్తుంటే మీకు ఏ ఫామ్ గుర్తొస్తుంది, క్యూబ్ ఉంది కదా. సో అంటే a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉండొచ్చు కదా, అంటే x + y అన్న a + b అన్న ఒకటే కదా. సో దీన్ని ఎలా రాద్దామంటే చూడండి, సో ఫస్ట్ ఇది చూడగానే మనకి ఏ ఫామ్ గుర్తొస్తుంది, x + y హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ x³ +
3x² ప్లస్ 3xy² ప్లస్ y³ ఓకేనా. సో ఇక్కడ 8a³ ఉంది ఓకేనా. 8a³ మనం ఎలా రాయొచ్చు, 2a³ 2³ ఈజ్ నథింగ్ బట్ 8 కదా ఓకే. ప్లస్ b³ ప్లస్ 2a²b ప్లస్ 3a²b ప్లస్ 3 ఇంటూ xy² ఓకేనా. సో 3 ఇంటూ x ఏంటి ఇక్కడ 2a, y ఏంటి ఇక్కడ b. సో 3 2s are 6 ఓకేనా. 3 2s are 6 x² కదా ఇక్కడ స్క్వేర్ అంటే 2² మీన్స్ 4 వస్తుంది. 4 3s are 12 సరిపోయిందా ఈ టర్మ్ ఓకే. 3x ఏంటి 2a, y ఏంటి b స్క్వేర్ ఓకేనా. 3 2s are 6 ab² సరిపోయిందా ఓకేనా. సో ఇప్పుడు ఈ టర్మ్ని ఫ్యాక్టరైజ్ అన్నాడు కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, సో ఈ ఫామ్ ఇచ్చాడు మనకి, ఈ ఫామ్లో రాయాలి. సో ఓకే x ప్లస్ y అంటే ఇక్కడ 2a ప్లస్ b హోల్ క్యూబ్ ఓకేనా. అండర్స్టూడ్ ఎలా రాసామో. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని చూడగానే ఇది మన ఏ ఐడెంటిటీలో ఉంది అనేది తెలుస్తుంది. a³ b³ కదా. సో అంటే x ప్లస్ y హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ 8a³ ఉంది కదా, 8ని 2a హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. సో నెక్స్ట్ b³ ప్లస్ ఈ టర్మ్ని ఇలా రాసుకుంటే దీనికి మనకి ఈ టర్మ్ అనేది వచ్చేస్తుంది కదా. సో దీని నుంచి ఇది x ఇది y అవుతుంది. సో 2a ప్లస్ b హోల్ క్యూబ్ క్లియర్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూద్దాం ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇది కూడా ఏ ఐడెంటిటీలో ఉంది, ఈ ఐడెంటిటీయే, బట్ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఈ ఐడెంటిటీ కదా, ఇందాకది x ప్లస్ y హోల్ క్యూబ్ ఐడెంటిటీ, ఇప్పుడు x మైనస్ y హోల్ క్యూబ్ ఐడెంటిటీ ఓకేనా. చూద్దాం ఇప్పుడు ఓకే. సో దీన్ని సేమ్ ఇందాకలాగానే జస్ట్ సింబల్స్ సైన్స్ అనేవి మారుతాయి అన్నమాట ఓకే. 2a హోల్ క్యూబ్ ఓకే, 2a హోల్ క్యూబ్ మైనస్ b³ మైనస్ 3x² x ఏంటి 2a² y ఏంటి b ప్లస్ 3xy² x ఏంటి 2a y ఏంటి b స్క్వేర్ ఓకేనా. సో ఇప్పుడు చూడండి 2a హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 8a³ మైనస్ b³ మైనస్ 2a² మీన్స్ 4a² కదా. 4 3s are 12 12a² b ప్లస్ 3 2s are 6 6ab² క్లియర్. సో ఇప్పుడు దీని ఫామ్ ఏంటి, ఇది రాయాలి కదా మనం. x ఏంటి 2a మైనస్ b, y ఏంటి b హోల్ క్యూబ్ క్లియర్. సో ఐడెంటిటీ తెలిస్తే మనం ఈజీగా అనేది సొల్యూషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం ఓకే. ఇది చూడండి థర్డ్ వన్ 1 మైనస్ 64a³ మైనస్ 12a ప్లస్ 48a². సో ఇది ఏ ఫామ్లో ఉంది, a³ ఉంది కదా. సో ఇది ఏ ఐడెంటిటీలో ఉందంటే x మైనస్ y హోల్ క్యూబ్ ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ x³ మైనస్ y³ మైనస్ 3x² ప్లస్ 3xy² ఓకే. సో ఇప్పుడు చూడండి 1 కదా, సో ఈ ఫామ్లో రాస్తున్నాం 1 కదా. సో 1ని 1³ రాసుకోవచ్చు కదా. మైనస్ 64ని ఏం రాసుకోవచ్చు 4y హోల్ క్యూబ్ రాసుకోవచ్చా, 4y హోల్ క్యూబ్ రాసుకోవచ్చా. సో y అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు కదా, సో ఏ తీసుకుందాం ఇక్కడ. సో 4 4 16 16 4 64a³ ఓకే. మైనస్ 3x² సో x ఏంటి 1, y ఏంటి 4a. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 4 12 1 ఇంటూ ఏ. సో మైనస్ 12a వచ్చిందా, ప్లస్ 3 ఇంటూ xy², x ఏంటి 1, y ఏంటి 4a హోల్ స్క్వేర్. సో ఓకేనా. 4² ఈజ్ నథింగ్ బట్ 16 16 3s are 48a² క్లియర్. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ కదా రాయాల్సింది. సో ఈ ఫామ్ ఎలా రాయొచ్చు, x ఏంటి 1 మైనస్ y ఏంటి 4a హోల్ క్యూబ్. గాట్ ఇట్ ఓకేనా. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని క్యూబ్ ఫామ్స్లో రాసుకుంటాం. అది ఏ ఐడెంటిటీలో ఉంది చూసి దాన్ని క్యూబ్ ఫామ్లో అనేది ఎలా రాసుకోవాలి రాసుకొని దాని నుంచి ఆ ఫామ్ అనేది వస్తుంది ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్. సో ఇది కూడా క్యూబ్ ఉంది కదా. సో ఇది కూడా సేమ్ ఐడెంటిటీ ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చూడండి ఎలా రాద్దాము, 2p
whole cube. So 2 cube is nothing but 8 p cube. Okay, minus ఈ టర్మ్ రాద్దాం 1/5 whole cube. So 5 5 is 25, 25 5 is 125. ఓకేనా. సో మైనస్ 3x square y ప్లస్ 3xy square. ఓకేనా. సో x ఏంటి ఇక్కడ 2p హోల్ స్క్వేర్, y ఏంటి 1/5. సో ఇక్కడ 2p 1/5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి స్క్వేర్ కదా, సో 2 స్క్వేర్ మీన్స్ 4, 4 3s are 12, 12/5 p square. ఓకేనా. ప్లస్ హియర్ 2 3s are 6, 5 5 are 25, 6/5 p. ఓకే, మైనస్ 1/5 ఈజ్ నథింగ్ బట్ 1/25. సో దీన్ని ఎలా రాయొచ్చు 2p మైనస్ 1/5 హోల్ క్యూబ్. ఓకే, క్లియర్, ఈజీగా వచ్చేస్తుంది కదా. సో మనకి ఐడెంటిటీ అనేది తెలిస్తే ఆ క్యూబ్ ఫార్మ్స్ ఎలా రాయాలో తెలిస్తే ఈజీగా వచ్చేస్తుంది సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ చూడండి. సో 9th వన్ వెరిఫై 2 ఇచ్చాడు ఇక్కడ మనకి 2 x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². అండ్ సెకండ్ వన్ వచ్చేసి x³ మైనస్ y³ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². సో ఈ రెండు వెరిఫై చేయమని అడిగాడు. సో యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ చెక్ బై యాక్చువల్ మల్టిప్లికేషన్ కెన్ యూ కాల్ దీస్ యాజ్ ఐడెంటిటీస్. ఫస్ట్ వెరిఫై చేయమన్నాడు, తర్వాత ఏం చేయమన్నాడు యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే కొన్ని నెంబర్స్ తీసుకొని దాంట్లో పెట్టి చెక్ చేసి యాక్చువల్ మల్టిప్లికేషన్ చేసి అవి ఐడెంటిటీస్ అవుతాయా లేదా అని చెక్ చేయమన్నాడు. సో ఓకే, ఫస్ట్ వెరిఫై చేద్దాం. చూడండి ఫస్ట్ వన్ ఏమిచ్చాడు x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² కదా. సో ఓకే, ఫస్ట్ వెరిఫై చేద్దాం. సో LHS ఏంటి ఇక్కడ, LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి x³ ప్లస్ y³ ఇచ్చాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి RHS ఏంటి, సో RHS ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఓకేనా. సో ఎయిదర్ LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి, లేదంటే RHS తీసుకొని LHS రాబడదాం. ఓకే, RHS తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ RHS తీసుకుందాం. సో RHS తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఈ x టర్మ్తో ఫుల్ టర్మ్ని మళ్ళీ y టర్మ్తో ఫుల్ ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా. x ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². సో ఏం చేస్తాం, ఈ xతో ఈ ఫుల్ టర్మ్ని మళ్ళీ ఈ yతో దిస్ ఫుల్ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, x² ఇంటూ x³ మైనస్ x ఇంటూ x² y ప్లస్ x ఇంటూ y² xy². ఓకే, ప్లస్ x² ఇంటూ x² y ప్లస్ ఇంటూ మైనస్ xy ఇంటూ xy² ప్లస్ ఇంటూ ప్లస్ y ఇంటూ y² y³. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయా చూడండి, మైనస్ x² ప్లస్ x² క్యాన్సిల్, ప్లస్ xy² మైనస్ xy² క్యాన్సిల్. సో ఇంకా ఏం మిగిలింది మనకి x³ ప్లస్ y³. సో RHS ఏమొచ్చింది మనకి, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది RHS x³ ప్లస్ y³ వచ్చింది. LHS ఏంటి x³ ప్లస్ y³ కదా. సో RHS కూడా వచ్చిందా. సో దీన్ని బట్టి మనం LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చెప్పొచ్చు కదా. సో therefore LHS is equal to RHS. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ చెక్ బై యాక్చువల్ మల్టిప్లికేషన్ అన్నాడు కదా. సో xy వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 3 అనుకుందాం, y వాల్యూ 4 అనుకుందాం. సో ఓకే, నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని చెక్ చేయమన్నాడు కదా. సో ఫస్ట్ LHS చేద్దాం. సో LHS ఏంటి x³ ప్లస్ y³ కదా. సో x ఏంటి 3 తీసుకున్నాం అంటే 3³ ప్లస్ y ఏంటి 4 తీసుకున్నాం అంటే 4³. సో 3³ ఈజ్ నథింగ్ బట్ 27 ప్లస్ 4³ ఈజ్ నథింగ్ బట్ 64. 3 3s are 9, 9 3s are 27, 4 4s are 16, 16 4s are 64. సో ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, 60 ప్లస్ 20 ఎంత 80, 80కి 7 ప్లస్ 4 ఎంత 11. సో 80కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 91. ఓకేనా. సో LHS ఏమొచ్చింది మనకి 91 వచ్చింది. ఓకే, ఇప్పుడు RHS చూద్దాం. సో RHS ఏంటి x ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² కదా. సో RHSలో సబ్స్టిట్యూట్ చేద్దాం. xy వాల్యూస్ 3 ప్లస్ 4 ఇంటూ 3² మైనస్
3 into 4 plus 4 square. Okay, 3 plus 4 ఎంత 7. Okay, 3 square means 9 minus 3 4s are 12 plus 4 square means 16. Okay na. Now 7 into, సో కనిపిస్తుంది ఇక్కడ, సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఓకేనా, ఇది LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది కదా మనకి. సో ఇప్పుడు నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని చేస్తున్నాము. సో ఓకే, ఇది రబ్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, సో ఏమొచ్చింది మనకి RHS. సో RHS 7 into 9 minus 12 plus 16 కదా. సో ఇవి రెండు పాజిటివ్, ఇది మైనస్. సో 7 into 9 plus 16 ఎంత 25. 25 minus 12. సో 7 into 25 లోంచి 12 తీసేయండి. సో 20 లోంచి 10 తీసేసాం అనుకో 15 ఉంటుంది. 15 లోంచి 2 తీసేస్తే 13 ఉంటుంది. ఓకే, 7 into 13 ఎంత 7 into 13 ఈజ్ నథింగ్ బట్ 91. సో దట్ ఈజ్ ఈక్వల్ టు LHS కదా. సో LHS ఏమొచ్చింది, RHS ఏమొచ్చింది, సేమ్ వచ్చింది కదా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది కదా. సో ఏమన్నాడు మనకి ఇక్కడ, ఫస్ట్ వెరిఫై చేయమన్నాడు. వెరిఫై చేసాము, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్, ఏమన్నా పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోమన్నాడు. ఓకే, తీసుకున్నాము. అండ్ చెక్ బై యాక్చువల్ మల్టిప్లికేషన్, కెన్ యూ సే దీస్ యాజ్ ఐడెంటిటీస్. సో యాక్చువల్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి సేమ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. సో వీ కెన్ సే దిస్ ఈజ్ ఐడెంటిటీ. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, సెకండ్ వన్ వెరిఫై చేద్దాం. ఓకే, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు ఇప్పుడు మనకి. సెకండ్ వన్ x cube minus y cube is equal to x minus y x square plus xy plus y square. సో సేమ్, బట్ ఇక్కడ సింబల్స్ అనేవి మారాయి చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా LHS ఏంటి ఇక్కడ, x cube minus y cube. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయొచ్చు, లేదంటే RHS తీసుకొని LHS ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, నేను RHS తీసుకుంటున్నా. x minus y into x square plus xy plus y square. సో ఓకే, సో ఎక్స్ టర్మ్తో సేమ్ ప్రాసెస్, కాకపోతే సింబల్స్ మాత్రం మారాయి అంతే. ఓకే, మైనస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం చూడండి. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ xy ఎక్స్ స్క్వేర్ y, x ఇంటూ xy ఎక్స్ స్క్వేర్ y ప్లస్ x ఇంటూ y స్క్వేర్ xy స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఇంటూ మైనస్ xy ఇంటూ వై xy స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. ఓకే, నౌ సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్, ప్లస్ xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా మనకి ఏం మిగిలినవి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ LHS కదా. సో వీ సే దాట్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. వెరిఫై చేసాం కదా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో టేక్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్, సేమ్ x వాల్యూ అండ్ y వాల్యూ ఏమైనా నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుందాం. ఓకే, సపోజ్ x 5 అనుకుందాం, y 2 అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ LHS ప్రూవ్ చేద్దాం. LHS x క్యూబ్ మైనస్ y క్యూబ్. ఓకే, 5 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. 5 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 125. 2 క్యూబ్ మీన్స్ 8. ఓకేనా, 125 లోంచి 8 తీసేయండి, ఎంత వస్తుంది 117. ఓకేనా, LHS ఎంత వచ్చింది 117 వచ్చింది. నా RHS చూద్దాం. ఓకే, RHS చూద్దాం. సో RHS ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ కదా. సో x వాల్యూ ఎంత 5, y వాల్యూ ఎంత 2. ఓకే, 5 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. ఓకేనా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తుందా లేదా చూద్దాం. 5 లోంచి 2 తీసేస్తే 3 ఇంటూ 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ 5 2s are 10 ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ 4. ఓకేనా, సో 3 ఇంటూ 25 ప్లస్ 10 ప్లస్ 4 ఎంత 25 ప్లస్ 10 35 ప్లస్ 4 39. సో 39 ఇంటూ 3 9s are 27, 2 ఉంటుంది, 3 3s are 9, 9 ప్లస్ 2 11. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది కదా. సో కెన్ యూ కాల్ దీస్ యాజ్ ఐడెంటిటీస్? ఎస్, వి కాల్ దీస్ యాజ్ ఐడెంటిటీస్ బికాస్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది కదా. సో ఓకేనా,
అర్థమైంది కదా. ఫస్ట్ తీసుకొని ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాము. అప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ వచ్చిందా లేదా చూసుకొని దాని తర్వాత ఏమన్నాడు, సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని చెక్ చేయమన్నాడు యాక్చువల్ మల్టిప్లికేషన్. సో అది కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో వస్తే ఏం చెప్పచ్చు, దీస్ ఆర్ ఐడెంటిటీస్. ఓకే క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ 10th వన్ చూడండి. 10th వన్ ఫ్యాక్టరైజ్ అని ఇచ్చి 2 సమ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఇది చూడగానే మనకి ఇది ఏ ఫామ్లో ఉంది. సో ఏ ఐడెంటిటీ కనిపిస్తుంది మనకి, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఐడెంటిటీ కనిపిస్తుంది కదా. సో ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఐడెంటిటీ మనకి ఆల్రెడీ ఇప్పుడే ఇంతకు ముందు సమ్లో వెరిఫై చేసాం కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ కదా. సో ఆల్రెడీ ఇంతకు ముందు సమ్లో ప్రూవ్ చేసాం కదా. సో ఓకే, సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, సో మనకి ఏమి ఇచ్చారు 27a క్యూబ్. 27a క్యూబ్ వీ మే రైట్ ఇట్ యాజ్ 3a హోల్ క్యూబ్ రాసుకోవచ్చా. 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 3 3s are 9, 9 3s are 27. ఓకే, ప్లస్ 64ని 4b హోల్ క్యూబ్ రాసుకోవచ్చా. ఓకేనా. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఓకేనా. సో ఇప్పుడు ఇది రాద్దాం. ఎక్స్ ఏంటి ఇక్కడ 3a, వై ఏంటి 4b. సో 3a ప్లస్ 4b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3a హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఏంటి 3a, వై ఏంటి 4b. ఓకే, ప్లస్ వై స్క్వేర్ ఏంటి 4b స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాము, 3a ప్లస్ 4b. ఓకే, దిస్ ఈజ్ 3a స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9a స్క్వేర్. ఓకే, మైనస్ 3 4s are 12ab ప్లస్ 4 స్క్వేర్ మీన్స్ 16b స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏ ఐడెంటిటీ కనిపిస్తుంది, ఇక్కడ క్యూబ్ ఉంది కదా. సో ఎక్స్ క్యూబ్ వై క్యూబ్, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఐడెంటిటీ మనకి తెలుసు కదా. ఓకే రాసాము. తర్వాత దీన్ని క్యూబ్లో ఎలా రాసుకోవచ్చు, 27ని 3a హోల్ క్యూబ్ రాసుకోవచ్చు, 64ని 4b హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఐడెంటిటీకి రాసాము. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 3a ప్లస్ 4b ఇంటూ 9a స్క్వేర్ మైనస్ 12ab ప్లస్ 16b స్క్వేర్. క్లియర్. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా. సో ఇది కూడా సేమ్ ఏ ఐడెంటిటీలో ఉంది మనకి, క్యూబ్ కదా. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ ఉంది కదా. సో సేమ్ వస్తుంది, కాకపోతే సింబల్ అనేది మారుతుంది. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకేనా. ఇంతకుముందు ప్రూవ్ చేస్తాం సేమ్ ఈ 2. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని ఇది ఇచ్చాడు. సో ఇప్పుడు 343ని ఎలా రాసుకోవచ్చు, సో 343ని 7y హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. 7 7s are 49, 49 7s are 343. ఓకేనా. మైనస్ 10 క్యూబ్ రాసుకోవచ్చా. 1 0 ఉంది, 3 టైమ్స్ చేస్తే 3 zeros వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని రాద్దాం. సో ఎక్స్ ఏంటి 7y మైనస్ వై ఏంటి 10. ఓకే, నెక్స్ట్ దిస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 7y స్క్వేర్ ప్లస్ 7y ఇంటూ 10 ప్లస్ వై స్క్వేర్ మీన్స్ 10 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని 7y మైనస్ 10 ఇంటూ 7 స్క్వేర్ మీన్స్ 7 7s are 49 కదా, 49 స్క్వేర్ ప్లస్ 7 10s are 70y ప్లస్ 100. అంతే కదా. ఓకేనా. సో ఇచ్చిన దాన్ని ఏ ఐడెంటిటీలో ఉందో ఫస్ట్ చూసుకొని ఆ ఐడెంటిటీలో ఫస్ట్ ఇచ్చిన క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు, ఏ నెంబర్తో రాసుకుంటే ఆ నెంబర్ క్యూబ్ ఫామ్ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 11th వన్ ఫ్యాక్టరైజ్ 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 7z క్యూబ్ మైనస్ 9xyz యూజింగ్ ఐడెంటిటీ. సో ఓకే, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి ఐడెంటిటీ యూజ్ చేసి. సో ఇది ఏ ఐడెంటిటీలో ఉంది చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇది ఏ ఐడెంటిటీలో ఉందో రాస్తున్నాం. ఓకేనా. మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఓకేనా. సో ఇది ఈ ఫామ్లో ఉంది కదా, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. సో ఈ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్లోకి రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ కదా. సో 27 ఉంది, 27ని 3x
హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా, ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కదా. సో అంటే 3x ఏంటి 3x కదా, y ఏంటి z ఏంటి, సో రాసాం కదా. సో 3xyz 3 3 is 9xyz క్లియర్. సో ఓకే ఈ ఫామ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఫామ్ రాయాలి మనం, ఓకేనా. x ప్లస్ వై ప్లస్ జెడ్, x ఏంటి ఇక్కడ 3x ప్లస్ y ఏంటి y ఓన్లీ ప్లస్ z ఏంటి z. ఓకే నౌ x స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x ఏంటి 3x y మైనస్ y ఏంటి y z మైనస్ z x ఏంటి 3x. ఓకే ఓన్లీ x మాత్రం 3x, మిగిలి y y z z ఉంది ఇక్కడ, ఓకేనా. సో 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ ఓకే ఇంటూ సో 3x హోల్ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మీన్స్ 9x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఓకేనా, ప్లస్ z స్క్వేర్, ఓకే ప్లస్ z స్క్వేర్ మైనస్ 3x ఇంటూ y 3xy మైనస్ yz మైనస్ 3zx అన్న xz అన్న ఒకటే, ఓకేనా. సో ఏమొచ్చింది మనకి ఫైనల్గా 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3xz, ఓకేనా. సో మనకు అడిగింది ఏంటి ఇక్కడ, సో ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు. సో ఇది ఏ ఐడెంటిటీలో ఉందో రాసుకున్నాము. సో ఈ ఐడెంటిటీ రాసుకున్నాం. ఇక్కడ క్యూబ్ ఫామ్ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా. సో చేంజ్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం, ఓకేనా క్లియర్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ 12th వన్ చూడండి. వెరిఫై దట్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ x హోల్ స్క్వేర్. సో వెరిఫై అయినప్పుడు మనం ఏం చేయాలి, ఐదర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS లేదా RHSని LHS అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ LHS ఏంటి మనకి, సో LHS ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకే RHS ఏంటి ఇక్కడ, సో RHS ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉన్నది LHS ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ ఉన్నది RHS, ఓకేనా. సో RHS ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ x హోల్ స్క్వేర్, ఓకేనా. ఓకే మనం RHS తీసుకొని LHS అని ప్రూవ్ చేద్దాం, ఓకేనా. సో RHS తీసుకున్నాం మనం, ఓకే RHS తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సో ఇక్కడ x మైనస్ వై హోల్ స్క్వేర్ y మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ z మైనస్ x హోల్ స్క్వేర్ ఉంది కదా. సో ఇది మనకి తెలుసు కదా, x మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్మ్లో x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్ కదా. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఓకేనా. 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్, ఓకే. నెక్స్ట్ దీన్ని ప్లస్ y స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ z స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ x స్క్వేర్, ఓకేనా. జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం ఈ ఫామ్ని, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, x స్క్వేర్ ఎన్ని ఉన్నాయి చూడండి, x స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్, సో x స్క్వేర్ 2 ఉన్నాయి కదా 2x స్క్వేర్, y స్క్వేర్ 2 ఉన్నాయి కదా ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ 2 ఉన్నాయి కదా. సో 2z స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి సేమ్, ఇంకేం సేమ్ లేవు కదా, మిగతా ఇంకా ఏం టర్మ్స్ ఉన్నాయి, మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx, ఓకేనా. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వరకు క్లియరా. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు 2 కామన్ తీద్దాం. సో అన్నిట్లో 2 ఉంది కదా, సో 2 కామన్ తీద్దాం. సో 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్, సో 2 కామన్ తీద్దాం ఇక్కడ, ఓకేనా. సో 2 అనేది కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy, 2 అనేది కామన్ తీసాం. సో అన్ని టర్మ్స్లో 2 ఉంది కదా, సో 2 అనేది కామన్ తీసుకుంటున్నాం. సో 2 అనేది కామన్ తీసుకుంటున్నాం, ఓకే. 2 ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కదా. సో yz మైనస్ zx, ఓకేనా. సో ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చా, ఓకేనా.
ఇది ఏం లేకపోతే ఇక్కడ మల్టిప్లై సింబల్ కదా, సో ఈ టూ క్యాన్సిల్ చేస్తాం. సో ఇంకేం మిగిలింది మనకి, 2 క్యాన్సిల్ చేసేసిన తర్వాత మనకి ఇంకా ఏం మిగిలింది, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో ఇది మిగిలింది మనకి. ఓకేనా. సో 2 అనేది క్యాన్సిల్ అయిపోగా మనకి ఏం మిగిలింది, సో ఈ టర్మ్స్ అనేది మిగిలింది. సో ఇది మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా ఇది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఓకే మైనస్ 3xyz. మనకు ఆల్రెడీ ఐడెంటిటీ తెలిసింది. సో బై దిస్ ఐడెంటిటీ we can say that x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx is equal to x cube plus y cube plus z cube minus 3xyz. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, LHS is equal to RHS. RHS తీసుకొని LHS అని ప్రూవ్ చేసాం కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు LHS ఈజ్ ఈక్వల్ టు RHS. వెరిఫై చేయమన్నాడు కదా, సిన్స్ వెరిఫైడ్. సో మీకు ఇలా తెలియలేదనుకోండి, మీరు ఏం చేస్తారు, ఎక్స్ టర్మ్తో ఫుల్ ఈ టర్మ్ని, వై టర్మ్తో ఫుల్ ఈ టర్మ్ని, మళ్ళీ జెడ్తో ఫుల్ ఈ టర్మ్ని మల్టిప్లై చేసి అందులో కొన్ని క్యాన్సిలేషన్స్ ఉంటాయి, అవి క్యాన్సిల్ చేసేస్తే మీకు ఈ టర్మే మిగులుతుంది. ఓకేనా. ఈజీగా మనకు ఆల్రెడీ ఐడెంటిటీ తెలుసు కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఈ ఐడెంటిటీ ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కదా, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్, అర్థమైంది కదా. సో వెరిఫై అయినప్పుడు ఏదర్ LHS తీసుకొని RHS తీసుకొని LHSని ప్రూవ్ చేయాలి. ఓకేనా. మనం RHS తీసుకొని LHS అని ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. క్లియర్. నెక్స్ట్ 13th వన్ చూడండి. సో 13th వన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయితే షో దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అని షో చేయమంటున్నాడు. ఓకేనా, అంటే వెరిఫై చేయమంటున్నాడు. సో మనకి ఈ టర్మ్ అనేది 0 ఇచ్చాడు. ఈ టర్మ్ 0 అయితే ఈ రెండింటిని ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, మనకు ఆల్రెడీ ఫార్ములా అనేది తెలుసు కదా మనకి, అంటే ఐడెంటిటీ తెలుసు కదా మనకి. ఏంటి ఐడెంటిటీ, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఓకే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇంతకుముందే ప్రూవ్ చేసాం, మనం వెరిఫై చేసాము. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఓకేనా. సో ఆల్రెడీ ఇంతకు ముందు సమ్లో వెరిఫై చేసాం కదా మనం, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏం చేద్దాం, సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. సో 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 0 ఇంటూ ఎనీ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0నే కదా, 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0నే కదా. సో 0 ఇంటూ దిస్ ఫుల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు ఇది మైనస్ కదా, ఈ టర్మ్ని అటు తీసుకెళ్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ కదా, ఇటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం షో చేయమన్నాడు, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3xy అని ప్రూవ్ చేయమన్నాడు. సో ప్రూవ్ చేసాం కదా, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్, అర్థమైందా. సో మనకి ఐడెంటిటీ తెలుసు కాబట్టి మనం ఈజీగా చేయగలిగాం. ఓకేనా. అందుకని ఐడెంటిటీస్ అనేది క్లియర్గా చూసుకోండి అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దీంట్లోనే బీ బిట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ బీ బిట్ చూడండి. షో దాట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ టర్మ్ తీసుకుందాం. ఓకేనా, ఈ టర్మ్ తీసుకొని LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏ టర్మ్ తీసుకుంటున్నాం, a మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్. సో ఓకే, ఈ టర్మ్ తీసుకున్నాం. ఓకే,
సో a మైనస్ b హోల్ క్యూబ్, b మైనస్ c హోల్ క్యూబ్, c మైనస్ c హోల్ క్యూబ్. సో ఓకే, దీన్ని a మైనస్ b x మైనస్ y హోల్ క్యూబ్ ఈ టర్మ్స్ ఇవన్నీ చేసాకంటే సో మనమేమనుకుందాం, లెట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఓకేనా, ఆర్ x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b, ఏదైనా ఓకే, x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b అనుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు b మైనస్ c అనుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు c మైనస్ c అనుకుందాం. ఓకేనా, సో నౌ ఇది x, ఇది y, ఇది z అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, సో దీని నుంచి x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో x ప్లస్ y ప్లస్ z ఏమవుతుంది, దీని నుంచి x ఏంటి a మైనస్ b ప్లస్ y ఏంటి b మైనస్ c ప్లస్ z ఏంటి c మైనస్ a. సో దీని నుంచి చూడండి, ప్లస్ a మైనస్ a క్యాన్సిల్, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ ద అబవ్ ప్రాబ్లం. ఫ్రమ్ ఇంతకు ముందు చేసాం కదా, సో 13లో b బిట్, సో దాని నుంచి అనమాట, ఫ్రమ్ అబవ్ ప్రాబ్లం. ఓకేనా, ఇంతకుముందు ప్రాబ్లంలో ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చాడు కదా. సో మనకి ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. సో ఓకే, సో ఇప్పుడు చూద్దాం, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఓకేనా, సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఇచ్చాడు కదా ఆల్రెడీ, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xy అని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 వచ్చింది కదా. సో ఇప్పుడు దీని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xy అని చెప్పొచ్చు కదా. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, a మైనస్ b. సో a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ y ఈజ్ నథింగ్ బట్ b మైనస్ c whole cube plus z is nothing but c minus a whole cube is equal to 3 into x is a minus b plus y is y enta y is b minus c and z is c minus a, hence proved. Clear? సో అర్థమైంది ఎలా చేసాం మనం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమన్నాడు, షో దాట్ అన్న వెరిఫై అన్న ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ లేదా ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ వెరిఫై చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఓకే, తీసుకొని a మైనస్ b హోల్ క్యూబ్ ఫామ్ని చేసి మళ్ళీ b మైనస్ c హోల్ క్యూబ్ ఫామ్ చేసి అదంతా లాంగ్ అయిపోద్దిగా. సో దానికన్నా నేను x అనుకున్నా, దీన్ని y అనుకున్నా, దీన్ని z అనుకున్నా. సో ఓకే, దీన్ని xyz అనుకున్నప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమైంది, దీని నుంచి 0 అయింది. సో మనం ఇంతకుముందు దీని ముందు ప్రాబ్లం ఏ ప్రాబ్లం చూసాం కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz కదా. సో ఇది తీసుకున్నా. సో ఎక్స్ క్యూబ్ ఈస్ ఎక్స్ ఈస్ వాట్, a మైనస్ b. సో xyz వాల్యూస్ నేను లెట్ అనుకున్నాం కదా. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హెన్స్ ప్రూవ్ అయిపోయింది మనకు వచ్చిన సమ్. ఓకేనా, అండర్స్టూడ్. నెక్స్ట్ వన్ 14th వన్ చూడండి. సో 14th వన్ ఏమన్నాడు, వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో జనరల్గా మనం ఇలా ఇచ్చినప్పుడు 10 క్యూబ్ ఈస్ నథింగ్ బట్ 10 into 10 into 10, 7 క్యూబ్ మీన్స్ 7 into 7 into 7, 3 క్యూబ్ మీన్స్ 3 into 3. అలా చేయకుండా ఏం చేయమన్నాడు ఇక్కడ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్. సో అలా యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం కదా మనం, అలా చేయకుండా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా చేద్దాము చూడండి. సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -10 అనుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 7 అనుకుందాం, అండ్ z ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఏంటి -10 ప్లస్ వై ఏంటి 7 ప్లస్ జెడ్ ఏంటి 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -10, 7 ప్లస్ 3 ప్లస్ 10, -10 ప్లస్ 10 ఏమైంది, 0 అయిపోయింది. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, సో మన ఇంతకుముందు ప్రాబ్లం వచ్చింది కానీ మనకి ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz కదా. ఓకేనా. సో ఇప్పుడు మనం దీని నుంచి ఏం చెప్పచ్చు, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఏంటి, -10 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 into x y z, xyz వాల్యూస్ అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 into 10,
3 into 10 is nothing but minus 30. సో 7 3s are 21. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో 0 పక్కన పెడదాం. 3 into 1 3, 3 2s are 6, 0. సో మైనస్ 630. ఓకేనా, ఈజీగా వచ్చింది కదా మనకి. సో అలా యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ చేయకుండా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇలాగా. సో లెట్ XYZ అనుకున్నాము, x ప్లస్ వై ప్లస్ జెడ్ 0 వచ్చింది. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ 0 వస్తే ఇంతకుముందే చేసాం కదా ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయితే దెన్ x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz. సో ఆల్రెడీ x³ y³ z³ ఇచ్చాడు కదా మనకి. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం, మైనస్ 630 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ సేమ్ ఇదే ప్రాసెస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సేమ్ ప్రాసెస్. సో ఓకేనా, సేమ్ ప్రాసెస్. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 28, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. మైనస్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి. అండ్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. ఓకేనా. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది దీని నుంచి, 28 ప్లస్ మైనస్ 15 ప్లస్ మైనస్ 13. ఓకేనా. సో 28 మైనస్ 15 మైనస్ 13, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 15 ప్లస్ 13 ఎంత, 28 ప్లస్ 28 మైనస్ 28 0 అయిపోతుంది. సో ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz కదా. సో x³ y³ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. 28³ ప్లస్ మైనస్ 15³ ప్లస్ మైనస్ 13³ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ఏంటి 28, y ఏంటి మైనస్ 15 అండ్ నెక్స్ట్ z ఏంటి మైనస్ 13. సో ఇది మల్టిప్లై చేస్తే దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో 3 ఇంటూ 28 ఎంత, 84. ఓకేనా. 3 28s are 84. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 15 ఇంటూ 13. సో 15 ఇంటూ 13. సో మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను చూడండి. సో 15 13s are అన్నప్పుడు మనకి రాదు కదా. సో అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 5 3s are ఎంత, 15, 1 ఉంటుంది ఇంకా. ఓకేనా. ఈ 1 అనేది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేయండి. సో 15 ప్లస్ 3 ఎంత, 18, 18 ప్లస్ 1 19. అంటే ఎంత వచ్చింది ఇక్కడ, 195 వచ్చింది. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇలా మల్టిప్లికేషన్స్ చేసుకుంటే ఈ ట్రిక్స్ అనేది యూస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్ సమ్లో. ఓకేనా. ఈ ట్రిక్స్ వీడియో అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో అనేది ఉంది, ఒకసారి చూడండి వెళ్ళి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంత వస్తుంది. ఓకేనా. 16,380 అనేది వస్తుంది ఆన్సర్. ఓకేనా. సో ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది మనకి వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఈజీగా ఇలా మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. మల్టిప్లై ఇలా తీసుకొని 195 ఇంటూ 84 ఫస్ట్ 4తో చేసి మళ్ళీ 8తో చేసి ఇలా చేయడం కంటే సో ఇలా మీకు ఈజీగా ట్రిక్స్ తెలిసిందనుకోండి, ఈజీగా మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్లియర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 1/2³ ప్లస్ 1/3³ మైనస్ 5/6³. సో ఓకే, సేమ్ ప్రాసెస్. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/6. ఓకేనా. ఇక్కడ అన్నీ ప్లస్ ఉండాలి. సో దీని ఈ మైనస్ అనేది ఇక్కడికి వస్తుంది. సో మైనస్ 5/6. ఓకేనా. సో ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది, 1/2 ప్లస్ 1/3 మైనస్ 5/6. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, ఈ రెండు తీసుకుందాం. సో ఈ రెండు తీసుకుంటే 3కి 2కి ఎల్సిఎం 6 అవుతుంది. సో 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో 3 ఇంటూ 1 3 ప్లస్ 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోతుంది. మైనస్ 5/6 యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకుందాం. సో 3 + 2 ఎంత, 5/6 మైనస్ 5/6 ప్లస్ 5/6 మైనస్ 5/6 క్యాన్సిల్, 0 వచ్చింది. సో 0 వస్తే ఏం చెప్పాను నేను, ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz కదా. ఓకే, x³ ఏంటి 1/2³ ప్లస్ y³ ఏంటి 1/3³ ప్లస్ z³ ఏంటి 5/6³ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ఏంటి 1/2, y ఏంటి 1/3 అండ్ z ఏంటి మైనస్ 5/6. ఓకేనా. 3 3 విల్ గెట్ క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది మనకి, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 5 మైనస్ 5/6 2s are 12. మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, మైనస్ 5/12. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఓకే, నెక్స్ట్ వన్. సో దీన్ని మనం ఇలా రాసుకుందాం. ఫస్ట్ 0.2 క్యూబ్ ప్లస్ మైనస్ 0.3 క్యూబ్ ప్లస్ 0.1 క్యూబ్. సో ఇక్కడ ప్లస్ పెట్టి మైనస్ అనేది ఇక్కడ పెట్టాను. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. సో ఓకే, సో దీని నుంచి లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.3 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0.1. ఓకేనా. సో ఇప్పుడు మనం చేద్దాం. x ప్లస్ y ప్లస్ z ఏమవుతుంది? 0.2 ప్లస్ మైనస్ కదా ఇది. సో ప్లస్ మైనస్ 0.3 ప్లస్ 0.1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ప్లస్ 0.1 ఏమవుతుంది? 0.3 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0.3 ప్లస్ 0.3 మైనస్ 0.3 విల్ గెట్ క్యాన్సిల్. ఓకేనా. ఇఫ్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఓకే, x క్యూబ్ వాట్? 0.2 క్యూబ్ ప్లస్ మైనస్ 0.3 క్యూబ్ ప్లస్ 0.1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0.2 మైనస్ 0.3 ఇంటూ 0.1. సో ఓకే, ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్. సో ఆన్సర్కి మైనస్ వస్తుంది. సో 3 ఇంటూ ఈ రెండు చూడండి. సో ఈ రెండు చూడండి, 3 ఇంటూ 0.2 0.3. సో 0 పక్కన పెడదాం. 2 3 6 కదా. సో ఓకే, ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 2 డిజిట్స్ కదా. సో అందుకని ఇలా రాస్తాం. ఓకేనా. 3 2 6. సో పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. సో మనకి ఒకటి డిజిట్ వచ్చిందిగా. సో 0 పెట్టుకున్నాం. సో ఇంటూ 0.1. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దామా? సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో మైనస్ 3 ఇంటూ, సో 0.6 ఇంటూ 1 6 కదా. సో 6 1 2 3. సో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి, అంటే 3 డిజిట్స్ తర్వాత పాయింట్. క్లియర్. సో ఇది మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్నదే. సో ఇది ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? మైనస్ 6 3 18 కదా. సో ఓకే, 18. సో ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ కదా. సో ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి. ఒక 0 పెట్టుకొని పాయింట్ పెట్టామంటే అయిపోతుంది. ఓకేనా. 6 3 18. సో పాయింట్ ఎక్కడుంది చూసుకొని ఆ పాయింట్ పెట్టుకోవాలి. క్లియర్. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 15th one, give possible expressions for the length and breadth of the rectangle whose areas is given by. సో ఏరియా అనేది ఇచ్చాడు. దానికి లెంత్ బ్రెత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే, సపోజ్ రెక్టాంగిల్ అన్నాడు. సో రెక్టాంగిల్ అంటే ఇలా ఉంటుంది కదా. సో లెంత్ బ్రెత్. సో మనకి ఏరియా అనేది ఇచ్చేసాడు. సో ఏరియా అనేది ఇచ్చేసి లెంత్ బ్రెత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే, సో ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4a² ప్లస్ 4a మైనస్ 3 ఇచ్చాడు. సో ఓకేనా. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమి ఇచ్చాడు? 4a² ప్లస్ 4a మైనస్ 3 ఇచ్చాడు. సో ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, L ఇంటూ బి కదా. సో L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 4a² ప్లస్ 4a మైనస్ 3. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని 4కి 3కి 4 3s are ఎంత? 12. సో 12కి ఫ్యాక్టర్స్ ఏం చెప్పచ్చు మనం? 12కి ఫ్యాక్టర్స్ 4 3s are 12, 6 2s are 12. ఓకేనా. ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే ఇందులో ఏదో ఒక టర్మ్కి అనేది మైనస్ వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది. సో 4 3 తీసుకుంటే 4 వస్తుందా? రాదు. 6 2 తీసుకుంటే 4 వస్తుందా? సో ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఓకేనా. 4a². ఓకేనా. 4a² ప్లస్ 6a మైనస్ 2a. మైనస్ ఉందిగా, ఈ రెండిట్లో దేనికో దానికి మైనస్ పెట్టాలి. ఓకేనా. ఇక్కడ ప్లస్ 4a ఉంది కాబట్టి 6కి ప్లస్ పెట్టి 2కి మైనస్ పెట్టా. సో మైనస్ 3 L ఇంటూ బి ఇది. ఓకే. సో L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండిట్లోంచి ఏ కామన్ తీయచ్చు? 2a కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ? 2a ప్లస్ 3. ఓకే, ఇక్కడ -1 కామన్ తీస్తే 2a ప్లస్ 3. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ 2a 2a, 1 ఇంటూ 3 3. ఓకేనా. సో ఈ రెండిట్లోంచి ఇది కామన్ తీయచ్చు కదా. సో 2a ప్లస్ 3 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది? 2a మైనస్ 1. సో L ఇంటూ బి. సో దీని నుంచి L ఏమవుతుంది? సో
సో L ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 1. సో L ఈజ్ నథింగ్ బట్ లెంత్ అండ్ B ఈజ్ నథింగ్ బట్ బ్రెత్. ఓకేనా, క్లియర్? ఫైండ్ అవుట్ చేసాం కదా. సో లెంత్ బ్రెత్తే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెంత్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేసాం. సో దీంట్లో ఇంకో సెకండ్ వన్ ఉంది, సేమ్ ఇదే ప్రాసెస్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా సేమ్ లెంత్ బ్రెత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? 25a² మైనస్ 35a ప్లస్ 12 ఇచ్చాడు. సో ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? L ఇంటూ బి కదా. సో L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 25a² మైనస్ 35a ప్లస్ 12. ఓకేనా, ప్లస్ 12. సో నౌ L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 12 ఎంత? సో 25 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకేనా, 25 ఇంటూ 12 చేయండి. ఇక్కడ 25 ఇంటూ 12 చేస్తే మీకు 300 వస్తుంది. సో ఓకే, 300కి ఫ్యాక్టర్స్ ఏం చెప్పొచ్చు? సో 300కి ఫ్యాక్టర్స్ ఏం చెప్పొచ్చు మనం? సో 300కి 20 ఇంటూ 15. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 35 ఉంది. సో 20 ప్లస్ 15 చేస్తే 35 వస్తుంది. సో 20 ఇంటూ 15 300. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు 25a². ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉంటే మనం ఈ రెండు వాల్యూస్ మైనస్ తీసుకోవాలి. మైనస్ 20a మైనస్ 15a ప్లస్ 12. సో మైనస్ 20 మైనస్ 15 35 కదా. సో దీంట్లోంచి మనం ఏం కామన్ తీయచ్చు? 5a కామన్ తీయచ్చు కదా. సో 5a కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? 5a మైనస్, సో ఇందులోంచి 5 కామన్ తీసేస్తే 4 ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇందులోంచి మైనస్ 3 కామన్ తీద్దాం. సో 3 కామన్ తీసేస్తే 5a మైనస్ 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 3 4 12. ఓకేనా, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 4. సో ఇంటూ ఇంకేం మిగిలింది? 5a మైనస్ 3. సో దీని నుంచి L ఏమవుతుంది? 5a మైనస్ 4 అవుతుంది. అండ్ B ఏమవుతుంది? 5a మైనస్ 3. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు. సో అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, క్లియర్? 15th వన్. నెక్స్ట్ 16th వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 16th వన్ చూడండి. వాట్ ఆర్ ద పాసిబుల్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్స్ ఆర్ గివెన్ బిలో? సో క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్, క్యూబాయిడ్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ cuboid, no? So dimensions of the cuboid, so volume of the cuboid is what? L into B into H kada. సో ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు మనకి? వాట్ ఆర్ ద పాసిబుల్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్స్ ఆర్ గివెన్ బిలో. సో వాల్యూమ్స్ ఇచ్చారంట. సో ఓకే చూద్దాం, చూడండి. సో వాల్యూమ్ ఆఫ్ అ క్యూబాయిడ్, సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఇచ్చాడు? 3x³ మైనస్ 12x కదా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్ L ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో L ఇంటూ బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3x³ మైనస్ 12x. సో ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో ఈ రెండు టర్మ్స్లోంచి 3x అనే కామన్ తీయచ్చు కదా. సో 3x కామన్ వెళ్ళిపోతే ఇంక ఇక్కడ ఏముంటుంది? x² మైనస్ ఏముంటుంది ఇక్కడ? 4 కామన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో 3x అనే కామన్ తీసేసుకుంటే ఇంకా ఏం మిగులుతుంది? ఇక్కడ x² మైనస్ 4 అనేది మిగులుతుంది. సో దీన్ని మనం 3x, దీన్ని ఏం రాసుకోవచ్చు? x² మైనస్ 2² రాసుకోవచ్చు. ఆ 4ని 2² అని రాశాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3x ఇంటూ a² మైనస్ b² ఫార్ములా x మైనస్ 2 x ప్లస్ 2. ఓకేనా, x మైనస్ 2 x ప్లస్ 2 ఆర్ x ప్లస్ 2 x మైనస్ 2 ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ L ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో దీని నుంచి L ఏమవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు 3x అండ్ B ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2. అదే కదా మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది. డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డైమెన్షన్స్ LBH. సో LBH అనేది ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ అది కూడా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ is equal to, so 12y² plus 8y minus 20. So volume of cuboid is nothing but LBH. LBH is equal to 12y² plus 8y minus 20. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. 12 into 20 ఎంత? సో లేదంటే దీంట్లోంచి 4 అనేది కామన్ తీద్దాం. ఫస్ట్ 4 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 3y² plus 2y minus 5 ఉంటుంది. ఓకేనా, సో 4 అనేది కామన్ తీసాం కదా. సో ఇప్పుడు 3కి 5కి 3 5 ఎంత? 15. సో 15కి ఫ్యాక్టర్స్ తీసుకోండి. సో
సో 15కి ఫ్యాక్టర్ సేమ్ తీసుకోవచ్చు, 3 5 15 కదా. సో ఓకేనా, 3 5 15. సో ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, సో 5లోంచి 3 తీసేస్తే 2 వస్తుంది కదా. సో 3y². సో 5లోంచి 3 తీసేస్తే 2 వస్తుంది. సో ఏం రాసుకుంది ఇక్కడ, 5y మైనస్ 3y మైనస్ 5. సో ఇప్పుడు 4 ఇంటూ, సో ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు మనం, y అనేది కామన్ తీయచ్చు. ఇంకేం మిగులుతుంది, 3y ప్లస్ 5 మిగులుతుంది. సో ఇందులో -1 కామన్ తీస్తే 3y ప్లస్ 5 ఉంటుంది. సో ఇప్పుడు 4 ఇంటూ, ఈ రెండిట్లోంచి ఈ రెండు కామన్ కదా. సో 3y ప్లస్ 5, ఇంకేం మిగిలింది, y మైనస్ 1. సో l ఇంటూ b ఇంటూ h కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ l ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 5 అండ్ నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ లెంత్, బ్రెత్, హైట్, అదే కదా ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, 17th one, if 2a² plus b² is equal to a plus b whole square, then show that a is equal to b. సో మనకి ఇది ఇచ్చేసి a is equal to b అనేది వెరిఫై చేయమన్నాడు. సో ఓకే, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 2 ఇంటూ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం a ఈజ్ ఈక్వల్ టు b అనేది ప్రూవ్ చేయాలి. సో ఓకే, ఫస్ట్ 2ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ a² 2a² ప్లస్ 2 ఇంటూ b² 2b² ప్లస్ ఇది మనకి తెలుసు కదా, x ప్లస్ y హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో a² ప్లస్ 2ab ప్లస్ b². ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయొచ్చు, సో ఈ టర్మ్స్ అనేది ఇటు తెచ్చుకుందాం. ఓకేనా. సో 2a² ప్లస్ 2b² మైనస్ a² మైనస్ 2ab మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఉన్నాయి కాబట్టి అన్నిటి వస్తే మైనస్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, సో a² మైనస్ 2ab. సో ఓకే, ఇక్కడ చూడండి, 2a² ఉంది, a² ఉంది. 2a² నుంచి a² తీసేస్తే ఇంకేముంటుంది, a² ఉంటుంది. 2b² నుంచి b² మైనస్ b² కదా, b² తీసేస్తే ప్లస్ b² ఉంటుంది. ఇంకేం మిగిలింది, మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఉంది కదా, సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఓకే, స్క్వేర్ అనేది అటు తీసుకెళ్దాం. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇట్ వెళ్తే √0. సో అప్పుడు a మైనస్ b ఈజ్ నథింగ్ బట్ 0 కదా. 0కి స్క్వేర్ చేసిన రూట్ చేసిన ఏమొస్తుంది, 0నే వస్తుంది. సో అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b, మైనస్ b వెళ్తే ప్లస్ b అవుతుంది. హెన్స్ ప్రూవ్డ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, a ఈజ్ ఈక్వల్ టు b అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేసామా, హెన్స్ ప్రూవ్డ్. సో ఇది తీసుకున్నాం, దీన్ని ఏం చేసాం, ఫస్ట్ 2కి మల్టిప్లై చేసాం. సో ఇది ఏ ఫామ్లో ఉంది, x ప్లస్ y హోల్ స్క్వేర్ ఐడెంటిటీలో ఉంది. సో ఈ ఫామ్ని ఎక్స్పాండ్ చేశాను. సో దీన్ని ఇటు తీసుకొచ్చా. దీంట్లోంచి 2a² ఉంది, a² ఉంది. 2a² ప్లస్ ఇది మైనస్ తీసేస్తే ఏమొస్తుంది, a². సో ఈ రెండిట్లో తీసేస్తే b² వస్తుంది. రిమైనింగ్ టర్మ్ ఏంటి, మైనస్ 2ab. సో దీన్ని ఏ ఐడెంటిటీలో ఉంది, ఇది x² ప్లస్ y² ప్లస్ మైనస్ 2axy ఫామ్లో ఉంది కదా. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఈ స్క్వేర్ అనేది అటు వెళ్తే √0 అవుతుంది. 0కి రూట్ చేసిన మల్టిప్లై చేసిన ఏం చేసినా 0నే వస్తుంది కదా. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ b అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు b, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్. సో అండర్స్టూడ్. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.5 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో చాప్టర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.